एक टिकट हाँ 380 UPI సో రైట్ ఫైనల్లీ ఇక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో దగ్గర ఇది థర్డ్ డే అనమాట. చలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 6 స్టేట్స్ కంప్లీట్ చేసుకుని 7th స్టేట్లో ఉన్నాం అనమాట. 7th స్టేట్ వచ్చేసి గుజరాత్. సో ఈ గుజరాత్లో వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే అందులో ఒకసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ మనము లేజర్ షో చూసుకున్నాము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోపలికి మ్యూజియం ఉంటుందన్నమాట. లైక్ యూనిటీ పైకి కంప్లీట్ ఎక్కడానికి. సో అక్కడికి మనకు నిన్న వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదన్నమాట. లైక్ అంటే అప్పటికి కౌంటర్ క్లోజ్ అయిపోయింది, 5 o'clock వరకు అంట ఎంట్రీ. సో అందుకోసం మేము ఇక్కడే స్టే చేస్తాను నిన్నంతా ఇక్కడే స్టే చేసి ఇవాళ చూడడానికి వెళ్తాను అనమాట. ఎండ అయితే మామూలుగా లేదు, విభత్సంగా ఉంది ఎండ. సో వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ తీసేసుకొని రైట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళిపోదాం. యూనిటీ చూసేసుకొని ఇవాళ లాస్ట్ డే అనమాట మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ గుజరాత్లోనే మన ద్వారకా టెంపుల్ దగ్గరికి డెస్టినేషన్ అనమాట మనది నెక్స్ట్. సో ద్వారకాకి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇవాళ నైట్ జర్నీ చేద్దాం, ఎంతవరకు అవుతుందో చూద్దాం. డైలీ అయితే అస్సలు డ్రైవ్ చేయలేము మనము. ఇది చూస్తున్నాం ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో. చాలా అంటే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. ఎండలకి డ్రైవ్ చేస్తే హెల్త్ ఖరాబ్ అయ్యేటట్టుంది మొత్తం కంప్లీట్గా. సో అందుకే డే అంతా రెస్ట్ తీసుకుంటున్నాను, ఈవినింగ్ టైంలోనే డ్రైవ్ చేస్తాను అనమాట. ద్వారకా ఇక్కడ నుంచి అరౌండ్ 400 నుంచి 500 వరకు వస్తున్నట్టుంది. సో చూద్దాం మధ్యలో ఎక్కడైనా స్టాప్ తీసుకుంటామా లేదంటే ఎలా అనేది. కంటిన్యూ అయితే డ్రైవ్ చేయలేము మనము, ఎక్కడో దగ్గర స్టాప్ తీసుకుంటాము. అది ఎక్కడ అనేది నో ఐడియా. సో దట్స్ ద ప్లాన్, లెట్స్ గో. మొత్తానికైతే యూనిటీ పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇంత యూజ్ అంటే యూజ్ కన్స్ట్రక్షన్ అయితే అసలు ఇంత కన్స్ట్రక్షన్కి అసలు ఇంత మెటల్ వెయిట్ ఇంటికి ఎట్లా ఉంటుందో అసలు అర్థం అవ్వట్లేదు. ఇంజనీరింగ్ మార్వెలస్ అని వచ్చేది అయితే పెద్ద ఉంది అసలు. చూడడానికి తల ఎత్తిన కూడా పైన వరకు కనిపించట్లేదు అసలు. అంత పెద్ద యూనిటీ ఉంది అసలు, చాలా అంటే చాలా పెద్ద ఉంది అసలు. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి చూసేసి వద్దాం ఏమన్నా. సో మనకి ఎంట్రన్స్లోనే ఎగ్జాక్ట్గా కన్స్ట్రక్షన్ ఎలా బిల్డ్ చేస్తారు అనేటట్టుగా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఫొటోస్ టైప్గా పెట్టేశారనమాట. అట్ ద సేమ్ టైం వరల్డ్లో లార్జెస్ట్ హైయెస్ట్ ఏవైతే స్టాచ్యూస్ ఉన్నాయో ఒకదాన్ని క్రాక్ చేస్తూ చేస్తారు కదా. సో ప్రపంచంలోనే పెద్ద స్టాచ్యూ ఇదే ఉందన్నమాట ఇప్పుడు రికార్డ్స్లో. ఇంకా దీన్ని బీట్ చేసేది ఏమైనా ఉందంటే నెక్స్ట్ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అదనమాట టోటల్ ఓవరాల్గా. సో లోపలైతే మ్యూజియం ఉంది. సో ఎంట్రీ అయిపోదాం మ్యూజియం లోపలికి.
కంప్లీట్గా అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తారనమాట ఇక్కడైతే. ఆల్మోస్ట్ ఆ లిఫ్ట్ విషయంలో కానీ, లైటింగ్ విషయంలోనా కానీ, లేదంటే డిస్ప్లే విషయంలో కానీ, ఎక్కడెక్కడ విజిటర్స్ వచ్చే దగ్గర నుంచి వెళ్ళే దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ప్రతి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజీని యూజ్ చేశారు. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రాపర్గా ఉందన్నమాట. ప్రతి ఒక్క సెంటర్లో ఇండివిజువల్ సపరేట్గా మనకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. సో చూసుకుంటే ఇలా మనకు డిస్ప్లేస్ అన్నీ పెట్టేశారనమాట. మొత్తం కంప్లీట్ ఆపరేటర్ అనమాట, ఆపరేటింగ్ చేయొచ్చు మనము లాంగ్వేజెస్లో మొత్తం కంప్లీట్గా. సో ఒక్కొక్క దాని గురించి కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉందన్నమాట. లైక్ స్టాచ్యూ ఎట్లా బిల్డ్ చేశారు, లేకపోతే డ్యామ్ ఎలా బిల్డ్ చేశారు, కంప్లీట్గా ఇన్సైడ్ కంప్లీట్గా ఏమేమి బిల్డ్ చేశారు, ఏమేమి టెక్నాలజీ యూజ్ చేశారు, ఎంత టైంలో కన్స్ట్రక్ట్ చేశారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. చాలా టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. ఫైనల్లీ మొత్తానికి ఇదే అనమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంప్లీట్గా అయితే. సో ఇక్కడ నుంచి మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని వదిలేసి వెళ్ళే టైం వచ్చిందనమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్ మనము గుజరాత్ ద్వారకాకి వెళ్ళిపోతున్నాం. ఇంకా సో వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి వ్యాన్ తీసుకొని డైరెక్ట్ ద్వారకాకి స్టార్ట్ అయిపోతాం ఇక. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. బై నౌ. సో ఫైనల్లీ మొత్తానికైతే వడోదర సిటీకి అయితే వచ్చేసాము.